ఏలూరు లక్ష్మీవారపుపేట కాలనీకి చెందిన దాసరి సోమశేఖర్, షేక్ సమీరా ఏడాది నుండి ప్రేమించుకుంటున్నారు. ఈ రోజు ప్రేమ జంట డీఎస్పీ కార్యాలయాన్ని ఆశ్రయించారు. తమకు రక్షణ కల్పించాలని డీఎస్పీని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందూ ముస్లింల సమ్మేళనంతో ఒకరినొకరు ఇష్టపడి ఏడాది నుండి ప్రేమించుకుంటున్నామని, పెద్దలు అంగీకరించకపోవడంతో వివాహం చేసుకుని రక్షణ కావాలని డీఎస్పీని ఆశ్రయించినట్టు తెలిపారు. నా పేరు దాసరి సోమశేఖర్, అమ్మాయి పేరు షేక్ సమీరా. మేమిద్దరం గత 1 yearగా లవ్ చేసుకుంటున్నాము. మేము మేజర్లు అయినప్పటికీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోపోయేటప్పటికీ మేము డిఎస్పీ గారి ఆఫీస్కి రక్షణ కల్పించాలని కోరుకుంటూ మేము వచ్చాము. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ నుంచి థ్రెడ్ ఏమన్నా వస్తుందేమో అని భయంతో డిఎస్పీ గారిని కలుద్దామని వచ్చాము. మాది ఏలూరు. ఇంట్లో విషయం చెప్పినప్పుడు అయితే ఒప్పుకోలేదండి. అంటే వాళ్ళ క్యాస్ట్ ఏంటి మన క్యాస్ట్ ఏంటి అని చెప్పి వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు. అలాగే మా ఇంట్లో కూడా కొంచెం ఒప్పుకోపోయేటప్పటికి కొంచెం ఏదో ఒకలా కన్విన్స్ చేశాను. నా పేరు షేక్ సమీరా, తన పేరు శేఖర్. ఇద్దరం 1 year నుంచి ఇష్టపడుతున్నాము. ఇద్దరు మేజర్సే చేసుకోవడానికి. మా ఇంట్లో చెప్తే క్యాస్ట్ ఫీలింగ్ అడ్డొచ్చి వాళ్ళు చేయనన్నారు. దట్టు చంపేస్తాము ఇద్దరిని, మీరు వన్స్ చేసుకున్నా సరే అన్నారు. అది భయపడి ఆల్రెడీ పెళ్లి చేసుకున్నా కూడా థ్రెట్ చేస్తాను, వాళ్ళు చేస్తాం ఏదో చంపేస్తామన్నారు. కాబట్టి మేము ఈరోజు డిఎస్పీ దగ్గరికి ఆఫీస్ దగ్గరకు వచ్చాము మాట్లాడడానికి, మాకు సేఫ్టీ కోసం. ఫస్ట్ ఇద్దరు సైడ్ కన్విన్స్ అవ్వలేదు, తర్వాత అబ్బాయి సైడ్ వాళ్ళు కన్విన్స్ అయ్యారు. బట్ మా ఇంట్లో వాళ్ళు కన్విన్స్ అవ్వట్లేదు. ఏదో చేసేస్తాము వన్స్ మీరు చేసుకున్నా సరే అండి. వాళ్ళు ఏమైనా చేస్తారేమో అన్న భయంతోనే మాకు సేఫ్టీ కోసం థ్రెట్ ఉందని చెప్పి వచ్చాము మేము. మరి ఏలూరు జిల్లా ఏలూరు కార్పొరేషన్ సంబంధించి 45వ డివిజన్లో లక్ష్మీవారపుపేటకు సంబంధించినటువంటి ఈ యువజంట ఏదైతే ఉందో, మరి షేక్ షమీరా మరి ముస్లిం మహిళ, అదేవిధంగా మరి దాసరి సోమశేఖర్ ఇద్దరు కూడా మేజర్లు. వారు స్వచ్ఛందంగా ప్రేమించుకోవడం జరిగింది. తర్వాత ఈ సంబంధించి మాకు చెప్పడం జరిగింది. వారు వివాహం జరిగిపోయింది. వివాహం చేసుకున్నాక లీగాలిటీ ఉంది వారికి. తర్వాత ఒక ఇంట్లో ఒప్పుకుంటాం, ఇంకో వేరే వాళ్ళ ఇంట్లో ఒప్పుకోవడం వల్ల డిఎస్పీ గారిని ఏలూరు డిఎస్పీ గారిని కలిసి వారికి తగిన రక్షణ కల్పించాలని కోరడానికి సంబంధించి వారు వస్తే వాళ్ళు ఎంటబెట్టుకుని హిందూ సంఘాలుగా మేము ఇక్కడికి రావడం జరిగింది. ప్రధానమైన విషయం, ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయిని మరి హిందూ సమాజం, అతిపెద్ద హిందూ సమాజంలో ఆహ్వానిస్తున్నాం మనస్ఫూర్తిగా. చక్కగా వారు ఇద్దరు కూడా చక్కగా సీతారాములా ఉండాలని చెప్పేసి కూడా మేము హిందూ సంఘాలుగా ఆశీర్వదిస్తూ ఉన్నాము. ఈ రోజుల్లో కూడా ఈ రకమైన వ్యవస్థ ఉండడం చాలా దురదృష్టకరం ఇది. కాబట్టి వారి కుటుంబంలో కూడా అమ్మాయి సంబంధించిన కుటుంబంలో ఎటువంటి విభేదాలు లేకుండా మరి సామరస్యపూర్వకంగా ఈ యొక్క జంటని ఆశీర్వదించాల్సిందిగా మేము కోరుతా ఉన్నాము. జై శ్రీరామ్.